వరుస హిట్లతో మన టాలీవుడ్ ప్రపంచ స్థాయికి చేరుకుంది. మన తెలుగు కుర్రాళ్ల ప్రతిభకు హాలీవుడ్ కూడా సలాం అంటోంది. కొన్ని సంవత్సరాల క్రితం వరకు కూడా టాలీవుడ్ గురించి పెద్దగా ఎవరికీ తెలీదు. ఇంటర్నేషనల్ న్యూస్ పేపర్స్లో కూడా తెలుగు సినిమాలపై పూర్తిగా కథనాలు కూడా ప్రచురించేవారు కాదు. కానీ ఇప్పుడు అలా కాదు. మన ఇండియాలో అయితే సౌత్ ఇండస్ట్రీ నుండి వచ్చిన సినిమాలు వాటి హిందీ డబ్ వెర్షన్లలో నార్త్ సినిమా ఫ్యాన్స్ని బాగా ఆకట్టుకుంటున్నాయి. సౌత్ ఇండస్ట్రీ నుండి ఒక్క పాట హిట్ అయితే చాలు, వెంటనే వైరల్ అయిపోతాయి. ఇందుకు కారణం మన డైరెక్టర్స్. వాళ్ళ కథలతో, విజువల్ ఎఫెక్ట్స్తో ప్రపంచం మొత్తం సౌత్ సినిమాల వైపు చూసేలా చేశారు. అందులో మొదటిగా వచ్చే వ్యక్తి రాజమౌళి. 2 దశాబ్దాలకు పైగా ఫిలిం కెరీర్లో ఎస్ఎస్ రాజమౌళి ఒక్క ఫ్లాప్ లేకుండా బాక్సాఫీస్ వద్ద మాయ చేశాడు. ఇప్పటి వరకు ఇండియాలో ఏ దర్శకుడు అందుకోలేని విజయాలు, ప్రతి సినిమాతో రికార్డులను తిరగరాస్తూ అసలు డైరెక్టర్స్ అంటే బాక్సాఫీస్ పై ఇలా దండయాత్ర చేయొచ్చని సినీ హీరోలకు చూపించాడు. ఈయన తొలి చిత్రం స్టూడెంట్ నెంబర్ 1 2001లో విడుదలైంది. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వం పర్యవేక్షణలో తెరకెక్కిన ఈ చిత్రం అప్పట్లో సంచలన విజయం సాధించింది. దాదాపు 10 కోట్లకు పైగా షేర్ సాధించింది. ఎన్టీఆర్ తొలి కమర్షియల్ సక్సెస్ కూడా ఇదే. తాను దర్శకుడిగా ఎంత సక్సెస్ అయినా, ఎంత ఎత్తుకు ఎదిగినా కూడా తనకు మాత్రం స్టూడెంట్ నెంబర్ 1 ఎప్పుడూ ప్రత్యేకమే అని అంటుంటాడు చక్కన్న. స్టూడెంట్ నెంబర్ 1 తర్వాత సింహాద్రి, సై, ఛత్రపతి, విక్రమార్కుడు, యమదొంగ, మగధీర, మర్యాద రామన్న, ఈగ, బాహుబలి పార్ట్ 1, పార్ట్ 2 ఈ సినిమాలన్నీ విజయాలే. తెలుగు ఇండస్ట్రీ రేంజ్ ను కూడా ఈ సినిమాలు మార్చేశాయి. ఇక బాహుబలి సినిమాలో తన విజన్ తో ఫ్యాన్స్ కి పిచ్చెక్కించాడు రాజమౌళి. టాలీవుడ్ ని ప్రపంచ పటంలో నిలబెట్టాడు. RRR, బాహుబలి ఫ్రాంచైజీ వంటి మ్యాగ్నమ్ ఓపస్లకు పేరుగాంచిన రాజమౌళి ఎంతో మంది కొత్త డైరెక్టర్స్ కి ఇన్స్పిరేషన్. RRR బాక్సాఫీస్ వద్ద 1200 కోట్లను అధిగమించి గ్లోబల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. నాటు నాటు పాటకి గాను గోల్డెన్ గ్లోబ్ మరియు ఆస్కార్ అనే 2 ప్రతిష్టాత్మకమైన అవార్డులను కైవసం చేసుకుంది. దర్శకుడిగా రాజమౌళి తెరకెక్కించిన స్టూడెంట్ నెంబర్ 1 సినిమా నుండి RRR వరకు అతని సినిమాలన్నీ బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. రాజమౌళి తర్వాత కాస్త ఆలస్యమైన కూడా భారత చిత్ర పరిశ్రమలో దర్శకుడు ప్రశాంత్ నీల్ సరికొత్త సంచలనంగా మారాడు. యష్ హీరోగా తెరకెక్కిన KGF 2 చిత్రాలు బాక్సాఫీస్ వద్ద దుమ్ములేపాయి. అంతగా ప్రమోషన్స్ లేని కన్నడ చిత్రసీమను తన సినిమాల ద్వారా ప్రశాంత్ నీల్ ఒక రేంజ్ కు తీసుకెళ్లాడు. ప్రశాంత్ నీల్ మన తెలుగువాడే. అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గం నీలకంఠాపురం వాసి. 2014లో తన తొలి సినిమా ఉగ్రంను ఆయన తెరకెక్కించారు. ఏమాత్రం అంచనాలు లేని ఈ సినిమా ఘన విజయం సాధించింది. ఆ తర్వాత KGF 2 చిత్రాలు తెరకెక్కించారు. ప్రభాస్ హీరోగా సలార్ పార్ట్ 1 సినిమా ప్రశాంత్ నీల్ ని మరోసారి ప్రపంచానికి పరిచయం చేసింది. ప్రభాస్ నటించిన సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ సినిమాలు నిరాశపరచడంతో అభిమానులంతా సలార్ సినిమాపైనే ఆశలు పెట్టుకున్నారు. ఆ అంచనాలను ఏమాత్రం తగ్గకుండా సలార్ సినిమాను ప్రశాంత్ నీల్ తెరకెక్కించారు. KGF సినిమాతో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్న ప్రశాంత్ నీల్ సలార్ సినిమాను కూడా అదే తరహాలో యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించాడు. తెలుగు చిత్రసీమలో మరోసారి కొత్తదనాన్ని పరిచయం చేశాడు డైరెక్టర్ నాగ్ అశ్విన్. భిన్నమైన కథలను తెరకెక్కిస్తూ సినిమా నిర్మాణ ప్రపంచంలోకి కొత్త అడుగులకు మడుగులు తొక్కాడు. తొలి చిత్రం ఎవడే సుబ్రహ్మణ్యంతోనే విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. ఈ చిత్రం సూపర్ హిట్ అయింది. అద్భుతమైన కథ ప్రేక్షకులతో కనెక్ట్ అయ్యే అతని ప్రతిభను నొక్కి చెప్తోంది.
ఈ సినిమా అశ్విన్ని దర్శకుడిగా నిలబెట్టింది. మొదటి సినిమాతోనే స్టేట్ అవార్డును సొంతం చేసుకున్నాడు నాగ్ అశ్విన్. కొంతకాలం గ్యాప్ తర్వాత దిగ్గజ నటి సావిత్రి జీవిత చరిత్రతో మహానటి చిత్రం రూపుదిద్దుకుంది. ఇది నాగ్ అశ్విన్ రెండవ అతిపెద్ద చిత్రం. మహానటి సావిత్రి జీవిత కథ యొక్క పెరుగుదల, పతనం, ప్రేమ వీటన్నింటినీ ఫ్యాన్స్ కి కనెక్ట్ చేయడంలో నాగ్ అశ్విన్ బాగా సక్సెస్ అయ్యాడు. సావిత్రి కథ చెబుతూనే ఎన్నో జీవిత పాఠాలను సినీ ఫ్యాన్స్ కి కళ్ళ ముందు చూపించాడు. మహానటి ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేయడమే కాకుండా మాస్టర్ స్టోరీ టెల్లర్ గా అశ్విన్ ఖ్యాతిని సుస్థిరం చేసింది. నాగ్ అశ్విన్ తాజా చిత్రం కల్కి ప్రేక్షకుల్లో విపరీతమైన ఉత్సాహాన్ని సృష్టించింది. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకోనే, ప్రభాస్, కీర్తి సురేష్ మరియు దిశా పటాని ఈ మూవీలో నటించారు. ఈ సినిమాలో విజువల్స్, కథాంశం సినీ ఫ్యాన్స్ ని ఒక ట్రాన్స్ లోకి తీసుకెళ్లిందని అంటున్నారు మూవీ లవర్స్. ఎవడే సుబ్రహ్మణ్యం నుండి కల్కి సినిమా వరకు తీసింది 3 సినిమాలే. కానీ ఈ 3 సినిమాలే డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఎదుగుదలను చూపిస్తున్నాయి. ఆకట్టుకునే కథలను రూపొందించడంలో అతని సామర్థ్యం భారతీయ చలనచిత్రంలో గొప్ప దర్శకుడిగా నిలబెట్టింది. ఇంకా చెప్పాలంటే కల్కి సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీని హాలీవుడ్ కి పరిచయం చేశారు నాగ్ అశ్విన్. రాజమౌళి, ప్రశాంత్ నీల్, నాగ్ అశ్విన్ వీళ్ళు ముగ్గురు కలిసి మన ఇండియన్ సినిమా ఇండస్ట్రీని యావత్ ప్రపంచానికి పరిచయం చేశారు. భారత్ నుండి ఒక సినిమా వస్తుందంటే భాషతో సంబంధం లేకుండా సినిమా చూడడానికి అందరూ రెడీ అయిపోతున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితి చూస్తుంటే హాలీవుడ్ స్టార్స్ ని మన ఇండియన్ సినిమాలో చేయమంటే వెంటనే డేట్స్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. ఆ స్థాయికి మన ఇండియన్ సినిమాని తీసుకెళ్లిన ఈ ముగ్గురు మొనగాళ్ళకి హ్యాట్స్ ఆఫ్.